ఫీల్ అవ్వాలి. అబ్బా ఎలాంటి ఎందుకు వదులుకున్నానా అని, అబ్బా ఎలాంటి ఎందుకు వదులుకున్నానా అని. నువ్వు ఎట్ట ఉంటున్నావురా బ్రేకప్ అయినా? ఏం చేద్దామా, నాది చెప్పుకోలేం బాధరా. ఏం చేద్దామా, నాది చెప్పుకోలేం బాధరా. నేను చాలా డిప్రెషన్ లోకి వెళ్ళిపోయా. మీ లవర్ తో కలిసినప్పుడు బాగుందా, ఇప్పుడు బాగుందా? అప్పుడే బాగుంది మా, ఇప్పుడు ఏం బాగా. హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ కామెడీ విత్ సుబ్బు. ఈరోజు ఏంటంటే మీ అందరికి ఒక వింత మనిషిని చూపిస్తా. అంటే వాడు ఎంత రెమోగాడ్లా చేస్తాడు తెలుసా? నేను ఫోన్ చేస్తా, అరే ఫోన్ చేసి, అరే నాకు ఇలా బ్రేకప్ అయిందిరా, నా వల్ల కావట్లేదురా, అది ఇదని చెప్పేసి వెళ్ళిపోదాం. వాడు చెప్పే మాటలు నేను ఫోన్ చేస్తా, ఫోన్ చేసి మాట్లాడదాం. హలో, అరే నాకు బ్రేకప్ అయిందిరా. అరే ఒక అమ్మాయిని లవ్ చేశారా, ఇంట్లో ఉంది బుద్ధిగా, అట్లా వెళ్ళిపోదాం అనుకుంటున్నా. ఏం చేసుకోమాకు మావా. చెప్తా, నీకు బ్రేకప్ అయిందిగా, బాగోట్లేదు కాబట్టి నువ్వు నేను ఇద్దరం వెళ్ళిపోదాం. సరిపోయింది. ఎటో ఒకటి వెళ్ళిపోవాలంటే ఇంట్లో పచ్చిపోయింట్రా. నేనేం చేయను రా, ఒక అమ్మాయిని లవ్ చేశారా మరి? అవును మామ, అది నిజమే. ఇంట్లో వాళ్ళ గురించి కూడా ఆలోచించాలి కదా. మరి నువ్వేమంటావు, వెళ్ళిపోనా వద్దా? మామ ఇప్పుడైతే ఏం చేసుకోమాకు మామ. నువ్వు ఎట్ట ఉంటున్నావురా బ్రేకప్ అయినా? ఏం చేద్దామా, నాది చెప్పుకోలేం బాధరా. 3 సంవత్సరాలు ఒక అమ్మాయిని ప్రేమించారా, అది నన్ను కాదని చెప్పి వేరే వాళ్ళు తగ్గుకుంది. ఊపిరి మాత్రం ఉన్న పళంగా పోతున్నట్టు. నేను చాలా డిప్రెషన్ లోకి వెళ్ళిపోయా. ఏం చేస్తాం, లైఫ్ అట్లాంటిది. నాకు ఏదో ఒకటి వెళ్ళిపోవాలని ఉంది. ఇంట్లో వాళ్ళ గురించి కూడా ఆలోచించాలి కదా. నిజాన్ని ఆగా, లేదంటే నేను ఎప్పుడో వెళ్ళిపోవాల్సిన వాడిని. మీ లవర్ తో కలిసినప్పుడు బాగుందా, ఇప్పుడు బాగుందా? అప్పుడే బాగుంది మా, ఇప్పుడు ఏం బాగా. అప్పుడు అప్పుల్లో ఉన్నప్పుడు చెప్పా మా లవర్ ఇది నా ఫస్ట్ అని. ఫస్ట్ అందే. ఇప్పుడు నాకు తెలియదా, 2 రోజుల నుంచి మెసేజ్ లేదు, ఏం లేదు. ఏందని చెప్పి ఆరా తీసా. ఏరా చెప్పి నువ్వు అంటే నాకు ఇష్టం లేదు ఇదని చెప్పి మా మాటలు చెప్పి బ్లాక్ లో పెట్టేసిందండి. కానీ నువ్వు మరి అమ్మాయి వదిలేసిన స్ట్రాంగ్ ఉన్నావు కదా, నా వల్ల కావట్లా. అప్పుడంటే అది దానికోసం ఆటలకి వెళ్ళి పియూపీలకి వెళ్ళి డబ్బులన్నీ అవుతాయి మరి. అది యాప్ లో లోన్ తీసుకున్నా, 2 లక్షలు దాకా తీసుకున్నా యాప్ లో. దాన్ని వేసుకున్న బొట్టల కాడి నుంచి చెప్పుల వరకు అన్ని నాయే. నాకెందుకు ఉండదు మచ్చా? లేదురా, నీకు సమ్మగా ఉండదు. అదేందిరా మరి ఎట్ట వదిలేసిందిరా? ఏం చేస్తామంటే డబ్బు లేదు. ఇప్పుడు ఏం చేస్తున్నావు మరి, పనికి ఏమైనా వెళ్తున్నావా? పనికి అంటే చిన్న పనికి వెళ్తున్నామా, డబ్బు సంపాదిస్తా నేను కూడా. దాని ముందర ఏదో దాన్ని వేసుకొని తిరుగుతా.
పిచ్చిగా దాని ముందర ఏదో దాన్ని వేసుకొని తిరుగుతా. డబ్బు పవర్ ఏంటో చూపిస్తా. డబ్బు పవర్ ఏంటో చూపిస్తా. డబ్బుంటే ఈ రోజులు ఏదైనా వచ్చింది. డబ్బుంటే ఈ రోజులు ఏదైనా వచ్చింది. అది కుళ్ళుకొని ఫీల్ అవ్వాలి. అబ్బా ఎలాంటి ఎందుకు వదులుకున్నానా అని. అబ్బా ఎలాంటి ఎందుకు వదులుకున్నానా అని. దానికి అలా చూపిస్తా. దానికి ఏంటో నేనేంటో చూపిస్తా. పది మంది నేర్చుకొని తిరుగు. అది ఎందుకు వదులుకున్నానా అనిపించాలి దానికి. అది ఎందుకు వదులుకున్నానా అనిపించాలి దానికి. అలా బతకాలి మనం. అలా బతకాలి మనం. ఒక రోజు వచ్చింది మనకంటే, ఒక రోజు వచ్చింది. ఆ రోజు ఏంటో మనం చూపిస్తాం. వద్దన్నా వినిపిస్తాం, చెవులు మూసుకున్నా వినిపిస్తాం మనం. ఒక రోజు వస్తుంది, వద్దనుకున్నా కనపడతా, చెవులు మూసుకున్నా వినపడతా. నువ్వు ఎంత మోటివేట్ ఉన్నావు మామ, నా వల్ల కావట్లా. నేను ఫస్ట్ చెప్పుకోవాలనుకున్నారా సాయవద్దును. నా వల్ల కాదా, కానీ అప్పుడు తర్వాత తెలుసుకున్నా నేను. ఈ రోజుల్లో డబ్బుంటేనే ఏదైనా, డబ్బుంటే ఏదైనా మన కాళ్ళ దగ్గరికి వచ్చి అనుకున్నా. ఇంట్లో ఆలోచి రిచ్గా బతకడం నేర్చుకో. డబ్బు సంపాదించుకో. అప్పుడు నీ అమ్మ నీకే అనిపించింది దీనికోసం సత్తానండి. దీనికోసం సత్తానండి. సరే మామ, మరి నేను ఉంటా. అలాగే మామ. హ్యాపీగా ఉంటుంది. హ్యాపీగా ఉంటుంది. సరే మామ, మరి ఉంటా. వాడు మాట్లాడిన మాటలు బూతులు అంటారా, తిట్టాడు కామన్. కానీ వాడికి నేను తెలియకుండా ఫోన్ చేసి నేను ఎలా అయినా చెప్పని. ఇప్పుడు అది ఫన్నీగా పోని, నేను చెప్పింది కానీ, నేను బ్రేకప్ అని ఏదైనా కానీ వాడు చెప్పిన మాటలు విన్నారా? డబ్బు అది ఎలా అయినా సంపాది అని ఒక్క డైలాగ్ వాడు 10 సార్లు చెప్పుంటాడు ఇప్పుడు. అది ఆ వీడియోలో. ఇంకో వీడియోతో కలుస్తా. చాలా ఉంటా. బాయ్.